సో ఇలాగ డ్రగ్ డిపెండెంట్ డిసీజెస్, సూడో క్రానిక్ డిసీజెస్ తోటి మనం కేసులు డీల్ చేస్తున్నప్పుడు ఆ డ్రగ్స్ నుంచి, ఆ అలోపతిక్ రెమెడీస్ నుంచి వైటాలిటీ అంతా పాడైపోయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం సరి చేసుకోవటానికి కొన్ని మెడిసిన్స్ లిస్ట్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రెండోసారి చెప్పుకున్నాం, మూడోసారి కూడా మనం చెప్పుకుంటున్నాం. నక్స్వామిక అనేది, సల్ఫర్ అనేది, ఫాస్ఫరస్, చెలిడోనియం, కార్బోవేజ్, లైకోపోడియం, ఇలాగా చాలా రెమెడీస్ ఉన్నాయి. వాటిని అక్కడ ఏ ఆర్గాన్ ఫెయిల్ అయింది, ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయింది సైడ్ ఎఫెక్ట్స్ పరంగా అనేది చూసుకొని మనం వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఫంక్షనల్ రీస్టోరర్స్, నాట్ ఫైనల్ క్యూర్. ఇవన్నీ ఫంక్షన్ని, ఒరిజినల్ డిసీజ్ని, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ని, వైటాలిటీని మళ్ళీ వెనక్కి తీసుకుని అక్కడ పెట్టి ఒరిజినల్ క్రానిక్ డిసీజ్ని మనకి చూపిస్తాయి. ఇక్కడతోటి కేసు అయిపోయిందని కాదు, ఇక్కడ నుంచి న్యాచురల్ క్రానిక్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది. అంటే అంతకు ముందే మనం క్లీనప్ చేసుకోవాలి అని అనేది అర్థం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు కొన్ని మోడర్న్ హోమియోపతి చెప్పుకుంటూ వచ్చారు. లైక్ రాజేష్ షా అనే ఆయన, ప్రఫుల్ విజయకర్, రాజన్ శంకరన్, ఈ కలకత్తా బేస్డ్ వాళ్ళు, వీళ్ళంతా కలిపి కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటివి అవి? డోంట్ చేజ్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇనిషియల్లీ. ఇఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ డ్యూ టు డ్రగ్స్, ఫస్ట్ రీస్టోర్ ఫంక్షనల్ రెస్పాన్స్, నాట్ క్రియాటినిన్. ఏంటి అర్థం? క్రియాటినిన్ మారిపోయింది, బ్లడ్ యూరియా పెరిగిపోతుంది, క్రియాటినిన్ పెరిగిపోతుంది, రీనల్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది. దేనివల్ల? నువ్వు ఇచ్చిన మెడిసిన్స్ మూలాన. ఇక్కడ ఎంతసేపు క్రియాటినిన్ తగ్గిందా, బ్లడ్ యూరియా తగ్గిందా అనేది చూసుకోకుండా కిడ్నీ ఫంక్షన్ రీస్టోర్ అయిందా లేదా అనేది చూడాలి. దానికి ఏంటి మెజర్స్? నేను మొన్న ఒక కేసు చెప్పాను, దాంట్లో సోలిడాగో ఇచ్చాను ఫస్ట్, బికాస్ పెథలాజికల్లీ అది వర్స్ అయిపోతుంది. సోలిడాగో ఇచ్చిన తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరిగింది. అతను సోలిడాగో రీస్టోర్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, దట్ మీన్స్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ పెరిగింది. సరే, ఎక్కువగా యూరిన్ వెళ్ళిపోతుంది అని అంటే ఆ యూరిన్తో పాటు యూరియా కూడా వెళ్తుంది, ఆటోమేటిక్గా ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోతే ఇది. మనం బ్లడ్ యూరియా పెరిగింది కాబట్టి, క్రియాటినిన్ పెరిగింది కాబట్టి ఇక మనం ఏమి చేయలేము, ఇది డయాలసిస్ అనే పరిస్థితిలో మనం ఉండకూడదు. కిడ్నీ ఫంక్షన్ పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ కూడా తగ్గిపోతాయి. అలాగనే లివర్ ఫెయిల్యూర్ అయితే ఫస్ట్ రీస్టోర్ బైల్ ఫ్లో వైటాలిటీ, బైల్ ఫ్లో ప్లస్ వైటాలిటీ ఆఫ్ ద లివర్. బైల్ ఫ్లో కరెక్ట్గా వెళ్తుందా లేదా, కిడ్నీ లివరు బైల్ని బాగా సెక్రెట్ చేస్తుందా లేదా, చేసి బైల్ ఫ్లో కరెక్ట్గా వెళ్ళిపోతుంటే అక్కడ జాండీస్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ రీస్టోర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గాన్. సో వన్స్ వైటాలిటీ ఇంప్రూవ్స్, ల్యాబ్ వాల్యూ ఆటోమేటికల్లీ ఇట్ ఫాలోస్, నాట్ లీడింగ్ రెమెడీ. నువ్వు ఆ జాండీస్లో దేన్నో ట్రీట్ చేయడానికి వెళ్తే కుదరదు. ఇక్కడ మనకి కొన్ని ఆర్గాన్ రెమెడీస్ అని, కొన్ని లోకల్ రెమెడీస్ అనేది కూడా ఉపయోగపడతాయి. మనకి ఆర్గాన్ రెమెడీస్ అని చెప్పేసి సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కిడ్నీకి సంబంధించి సోలిడాగో అనేది ఆర్గాన్ రెమెడీ. అది ఫంక్షన్ని రీస్టోర్ చేస్తుంది, ఫంక్షన్ అయ్యేటట్లు చేస్తుంది. అలాగనే చెలిడోనియం అనేది ఒక ఆర్గాన్ రెమెడీ. సో ఇటువంటి రెమెడీస్ని మనం పెట్టుకోవాలి. ఆర్గాన్ రెమెడీస్ అనేది ఎవరైనా పెట్టగలిగితే పెట్టండి, చాలా ఉన్నాయి, ఒక లిస్టే ఉంది. అది ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క ఆర్గాన్ రెమెడీ. ఫెయిల్ అయిపోయినప్పుడు, ఆర్గానే ఫెయిల్ అయిపోతున్నప్పుడు ముందు ఆ డిస్ట్రక్షన్ ఆపటానికి, ఆ డ్రగ్ ఇండ్యూస్డ్ సూడో క్రానిక్ డిసీజ్ని ఆపటానికి, ఫంక్షన్ రీస్టోర్ చేయడానికి మనం ఆర్గాన్ రెమెడీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే.
సో ఇటువంటి కండిషన్స్ లో పొటెన్సీస్ మనం 30 లేదా 200 పొటెన్సీస్ వరకే ఆలోచించాలని చెప్పుకున్నాం. బికాస్ లో వైటాలిటీ ఉంటుంది కాబట్టి లో పొటెన్సీనే వాడుకోవాలి. ఒకవేళ పేషెంట్ కాస్త హైపర్ సెన్సిటివ్ గా ఉంటే సింగిల్ డోస్ రిపీటేషన్ ఎక్కువగా చేయకుండా సింగిల్ డోస్ తోటే మనం ఆ కేసు అవుతుందా లేదో చూసుకోవాలి. డిపెండ్ అపాన్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద పేషెంట్. ఆర్గాన్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే ఉందో మనం హై పొటెన్సీస్ వాడకూడదు. ఎందుకని? ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వైటాలిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, వైటల్ ఫోర్స్ కూడా ఉండదు. వైటల్ ఫోర్స్ ఎక్కువగా బలంగా లేకపోతే డిసీజ్ అనేది చాలా సివియర్ గా ఉందనేది అర్థం. డిసీజ్ సివియర్ గా ఉంటే వైటాలిటీ తక్కువగా ఉంటే మనం ఎక్కువగా క్వాంటిటీ ఆఫ్ మెడికేషన్ వాడాల్సి వస్తూ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ మెడికేషన్ వాడాలి అని అంటే మదర్ టీచర్స్ వాడాల్సి వస్తుంది, లేదా లోయర్ పొటెన్సీస్ లో ఉండే మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. ఎక్కువ మెడిసినల్ మాలిక్యూల్స్ ఉండాలి దాంట్లో, అంటే లోయర్ పొటెన్సీస్ లోనే ఉంటాయి. లైక్ అలోపతినే, మనం కూడా అంతే కదా. అలోపతిలో కేసు వర్స్ అయిపోతున్నప్పుడు ఇంజెక్షన్ మీద చేస్తూ ఉంటారు 1 by 1, అంటే ఎక్కువగా డ్రగ్ క్వాంటిటీ లోపలికి వెళ్ళాలి అని అనేది. ద సేమ్ థింగ్ హోమియోపతిలో కూడా ఎక్కువ క్వాంటిటీ వెళ్ళాలి, రిపిటేషన్ ఉంటుంది సీరియస్ కేసెస్ లో. అలాగనే పెథలాజికల్ కేసెస్ లో ఎక్కువ క్వాంటిటీ మెడిసినల్ మాలిక్యూల్స్ ఉండే మెడిసిన్స్ మదర్ టించర్స్ రూపంలోనో లేకపోతే లోయర్ పొటెన్సీస్ రూపంలోనో వెళ్తూ ఉంటాయి. వైటాలిటీ బాగుంది, వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది అని అన్నప్పుడు మనకంత మెడిసినల్ మాలిక్యూల్స్ అవసరం లేదు కాబట్టి హై పొటెన్సీస్ నే మనం చాయిస్ తీసుకుంటాం. ఎందుకు? హై పొటెన్సీస్ లో తక్కువ మెడిసినల్ మాలిక్యూల్స్ ఉంటాయి, అంతే కదా. పొటెంటైజ్ చేసి డైల్యూట్ చేసి తక్కువ మెడిసినల్ మాలిక్యూల్స్ స్టేజ్ లోకి వచ్చేసి ఉంటాం మనం. అసలు మెడిసినల్ మాలిక్యూల్సే ఉండవు. ఈ ప్రాసెస్ అనేది మనకి అలోపతిక్ రెమెడీస్ ఎలాగైతే యూజ్ చేస్తారో అలోపతిక్ డాక్టర్స్, మనం కూడా అంతే, సేమ్ అదే ప్రాసెస్ లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ సూడో క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఒక లిస్ట్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను, జస్ట్ చదివేస్తాను, అర్థం చేసుకోండి. నెవర్ స్టాప్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అబ్రప్ట్లీ. నెవర్ ప్రామిస్ టు ద పేషెంట్ రివర్స్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ లివర్ ఫెయిల్యూర్, ఇమ్మీడియట్ గా రివర్స్ చేసేస్తాం అని ప్రామిసులు చేయకండి. మాక్సిమం ట్రై చేస్తామని చెప్పండి. హోమియోపతి వర్క్స్ బై ఫంక్షనల్ రిస్టోరేషన్, నాట్ మ్యాజిక్ థింగ్ అనేది కూడా మీరు చెప్పాలి. ఫంక్షనల్ రీస్టోర్ అయితేనే దాని వెనకలు ఉండే క్రానిక్ డిసీజ్ తగ్గుతుంది. ఫంక్షనల్ రీస్టోర్ అయ్యే వరకు ఈ ఆర్గాన్ రెమెడీస్ వాడాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు ఇదంతా వదిలిపెట్టి నాకు అప్పుడెప్పుడో వచ్చిన క్రానిక్ డిసీజ్ తగ్గించండి అని పేషెంట్ అడగకూడదు, మనము దాని గురించి ఎత్తకూడదు. ఇంకొక ప్రధానమైన విషయం, హోమియోపతి ఈజ్ నాట్ మ్యాజిక్ అనేది చెప్పాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. ఊరికి మీసాలు తిప్పేసి తొడలు కొట్టేసి హోమియోపతి దట్ క్యూర్స్, దిస్ క్యూర్స్, డైనమిక్ వద్దు. వాస్తవం చెప్పండి, మ్యాజిక్ అని మాత్రం చెప్పకండి. ఇది మ్యాజిక్ లాగా చూడు, నేను ఇలాగ ఇచ్చాను అలాగ తగ్గిపోతుంది అని. ముఖ్యంగా డ్రగ్ ఇండ్యూస్డ్ ఈ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ విషయంలో మనం చెప్పాల్సిన విషయం, ఎట్ ద సేమ్ టైం కోఆర్డినేట్ విత్ ద అలోపతిక్ మానిటరింగ్. మనం మెడిసిన్ ఇచ్చాము, దాన్ని ఎనలైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర లేవు, దాన్ని ఎనలైజ్ చేయగలిగిన కెపాసిటీ కూడా మనకు లేదు. మనం మెడిసిన్ ఇచ్చినంత వరకే అని అనుకున్నప్పుడు ఒక అలోపతిక్ డాక్టర్ సహాయం తీసుకుంటూ దాన్ని అనలైజ్ చేయటం కూడా ముఖ్యమే. కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ ఎలా ఉంటున్నాయి, అయితే బ్రెయినే డ్యామేజ్ అవుతూ ఉంది, ఎలాగ ఉంటుంది,
లోపల బ్లీడింగ్ అవుతుందా, బ్లీడింగ్ ఆగిపోయిందా లేదా, ఇవన్నీ కూడా ఒక అలోపతి డాక్టర్ సహాయం తీసుకొని వాళ్ళతోటి చెక్ చేయించుకుంటూ ఉండటం, లేదా ఐసీయూలో మానిటరింగ్ చేయించుకుంటూ ఉండటం మంచిది, ముఖ్యంగా ఇటువంటి ఆర్గాన్ ఫెయిల్యూర్ టైంలో. ఏదేమైనా డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ మస్ట్ బి యాంటీడోటెడ్ ఫస్ట్, వైటాలిటీ రీస్టోర్డ్ నెక్స్ట్, అండ్ ఓన్లీ దెన్ ద ట్రూ క్రానిక్ డిసీజ్ మయాజం ట్రీటెడ్. ఇది చేయాలి. అలోపతిక్ డ్రగ్ డిసీజ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. ఫస్ట్ రిమూవ్ ద ఆబ్స్టకిల్ టు క్యూర్ ద న్యాచురల్ డిసీజ్. సో యూజువల్లీ మనం యూనివర్సల్ యాంటీడోట్ కింద చెప్తూ ఉన్న మెడిసిన్స్ లో ఏదో ఒకటి తీసి అక్కడున్న యాంటీడోట్ రెమెడీస్ లో మనం తీసి వేసుకోవాల్సి వస్తుంది. క్లెన్సింగ్ రెమెడీస్, ఇంటర్ కరెంట్ రెమెడీస్ కూడా వాడాల్సి వస్తూ ఉంటుంది. ఒరిజినల్ డిసీజ్ బయటకు వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాల్సిందే. వచ్చిందే ఒరిజినల్ డిసీజ్ అనేది కాదు, ఒరిజినల్ డిసీజ్ బయటకు వచ్చేంత వరకు నువ్వు ఇది క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకోవాల్సిందే, ఆర్గాన్ని రీస్టోర్ చేస్తూ ఉండాల్సిందే. ఒరిజినల్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని మయాజమెటిక్ గా, కాన్స్టిట్యూషనల్ గా నువ్వు ట్రీట్ చేసుకో. ఇదంతా పేషెంట్ మనకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. చాలా మంది పేషెంట్స్ ఇంత ఓపిక్గా ఉండరు. వచ్చారా ఆ లివర్నో కిడ్నీనో పోగొట్టుకొని వస్తారు. మనం దీన్ని డీల్ చేసేలోపు నాకు సోరియాసిస్ వస్తుందండి, మీరు ట్రీట్మెంట్ ఇస్తుంటే అదెందుకు బయటకు రప్పిస్తున్నారు, నేను మానేస్తున్నాను నీ దగ్గర. వాడి కర్మ. ఇంత ఎనాలిసిస్ ఓన్లీ హోమియోపతిలో ఉంటుంది. అలోపతిక్ ఫిజిషియన్ నెవర్ 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 థాట్ లైక్ దిస్. ఏ లేయర్ బయటకు వస్తుంది, వాడు వచ్చిన దాన్నంతా సుత్తి పెట్టి మేకను దిగ్గొట్టినట్టు దిగ్గొట్టడమే తప్పించి దేన్ని బయటికి రానివాడు మనిషి, దేన్ని బయటికి రానివాడు. ఆ అలోపతిక్ డ్రగ్ నుంచి లివర్ ఫెయిల్యూర్ అయిపోతే లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతే ఆ సిమ్టమ్స్ కూడా మళ్ళీ సుత్తి పెట్టి దిగ్గొట్టేస్తాడు, చెక్కేసేసి దిగ్గొట్టేసి ఏ బయటికి రావద్దు, నువ్వు కుళ్ళిపోతే లోపలే కుళ్ళిపో, బయటకు మాత్రం నువ్వు చెప్పద్దు. ఆల్రెడీ న్యాచురల్ క్రానిక్ డిసీజ్ ఉన్న సోరియాసిస్ ను కూడా సుత్తి పెట్టి లోపలికి కొట్టేస్తాడు. లోపలికి నువ్వు అస్సలు బయటకే కనిపించాల్సిన అవసరం లేదు, నువ్వు లోపలే ఏమున్నా లోపల కుళ్ళిపో, బయటికి మాత్రం నువ్వు కనిపించద్దు. కాబట్టి అలోపతిక్ వాళ్ళ మోడ్ అలాగుంటుంది, మనకు హోమియోపతి వాళ్ళ మోడ్ ఇలాగుంటుంది. దీన్నంతా మనం శ్రద్ధగా నేర్చుకోగలిగితేనే క్రానిక్ డిసీజెస్ ని, దట్టు దాంట్లో వచ్చిన ఆర్టిఫిషియల్ డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ ని ఒక ఆబ్స్టికల్ కింద మనం చదువుకుంటున్నాం. ఒక ఆబ్స్టికల్ టు క్యూర్. ఇంకొక ఆబ్స్టికల్ ఏంటి, క్రానిక్ మయాజమ్స్ అనేది ఇంకొక ఆబ్స్టికల్. అది మనం చూద్దాం తర్వాత రోజుల్లో. ఓకే, ఇక్కడతో ఆపి కొత్త సెషన్ స్టార్ట్ చేయి. కొత్త రికార్డింగ్ చేయి. సారో సార్ ఆ, నేను ల్యాప్టాప్ లో పెట్టే వచ్చాను సార్. ఓ పేషెంట్ వస్తానంటే బయటకు వచ్చాను. ఉమ్. ఆపి కొత్తది స్టార్ట్ చేయి. సో ఇక్కడ వరకు మనం ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని అనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు టాపిక్ హౌ టు నో డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్, హౌ టు నో డ్రగ్ పెథాలజీ, హౌ టు నో సప్రెషన్, హౌ టు నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిసీజ్. ఇది ఎలా తెలుస్తాయి మనకి? మనం థియరిటికల్ గా చెప్పుకున్నంత మాత్రాన ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ పెథాలజీ, ఇది సప్రెషన్ నుంచి వచ్చిన పెథాలజీ, ఆర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద డిసీజ్ ఫ్రమ్ వన్ లేయర్ టు అదర్ లేయర్, ఈ పెథాలజీ అనేది మనకి తెలియదు. ఎలా తెలుస్తుంది? ఏం చేస్తే తెలుస్తుంది? ఎలాంటి గుర్తులు మనం కనిపెట్టాలి పేషెంట్లో? ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ పెథాలజీ అని, ఇది సప్రెసివ్ పెథాలజీ అని అనేది ఎలా తెలుస్తుంది మనకి?
మనం డ్రగ్ ఇండ్యూస్డ్ పెథాలజీని, సప్రెస్డ్ పెథాలజీని రెండింటిని ఒకే ఘాట్లో కట్టేస్తాం కదా. ఇది వరకు నేను చెప్పిన అదే ఎగ్జాంపుల్లో సోరియాసిస్ ఇంజెక్షన్ వేసి ట్రీట్ చేస్తే అది పోయి కిడ్నీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన ఆ కెమికల్లో ఉండే కెమికల్ మూలాన కిడ్నీ డ్యామేజ్ అయిందా, లేదు పైనుండే సోరియాసిస్ మాయమైపోయి లోపలికి వెళ్ళి కిడ్నీ మీద కూర్చొని కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉందా? అంటే సూపర్ఫిషియల్ డిసీజ్ ట్రావెల్ టు ద కిడ్నీనా? దీన్ని ఎలా తెలుసుకోవటం, ఈ డిఫరెన్సెస్ ని మనం ఎలా తెలుసుకోవటం, అదే చూద్దాం. ఇక్కడ మనం 3 డిసీజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నవే. డ్రగ్ డిసీజ్ ఆర్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ సూడో క్రానిక్ డిసీజ్ ఒకటే అయితే, రెండోది సప్రెషన్ విత్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్. సప్రెషన్ విత్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్ అనేది సెకండ్ ఫినామినా అయితే, థర్డ్ ఫినామినా న్యాచురల్ డిసీజ్. అది మన న్యాచురల్ క్రానిక్ డిసీజ్ మనకు తెలిసిందే, న్యాచురల్ గా ఉండేది. ఈ న్యాచురల్ మీదనే ఇవన్నీ ఉంటాయి. ఏవేవి ఉంటాయి? డ్రగ్ డిసీజ్ ఉంటుంది, అలానే సప్రెషన్ సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి. న్యాచురల్ డిసీజ్ అనేది ఎక్కడో అడుగున మాస్క్ అయిపోయి ఉంటుంది, కవరింగ్స్ తోటి ఉంటుంది. అది వాటి మీద, ఈ న్యాచురల్ డిసీజ్ మీద ఈ ఆర్టిఫిషియల్ గా చేసిన సప్రెషన్ డిసీజు, అలాగనే డ్రగ్ ఇండ్యూస్ చేసిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి వచ్చిన సూడో క్రానిక్ డిసీజ్ ఆర్ అల్లోపతి ఇండ్యూస్డ్ డిసీజ్, ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మనం వాటిని చూస్తూ ఉంటాం. మనం హోమియోపతిలో ఈ డిసీజెస్ అన్నిటినీ విడివిడిగా మనం చేయాల్సి వస్తుంది. డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా కనిపెట్టాలి? ఇది సప్రెషన్ కాదు, ఇది డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది? హ్యాన్మన్ గారు ఈ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమన్నా చెప్పు ఉన్నారా? ఎందుకంటే ఆయన టైంలో ఇప్పుడు మనం చూస్తున్న అలోపతిక్ మెడికేషన్స్ లేవు. ఆయన టైంలో మెర్క్యూరీ, సిల్వరు, లెడ్ అని ఇటువంటివే ఉన్నాయి. ఓపియం అని, కెన్నాబిస్ అని ఇటువంటివి ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న ఎమాక్సిసిలిన్, పెయిన్ కిల్లర్స్ ఇవి లేవు అప్పట్లో. డైక్లోఫెనాక్ సోడియము, ఎసిక్లోఫెనాక్, ఇంకోటి ఏవి లేవు. ఈవెన్ స్టెరాయిడ్స్ కూడా లేవు అప్పట్లో. ఇప్పుడు మాత్రమే ఉన్నాయి ఈ స్టెరాయిడ్స్ అనేవి. సో హ్యానిమన్ గారు 73 ఎఫారిజం నుంచి 75 ఎఫారిజమ్స్ వరకు ఈ విషయాన్ని మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఏది? డ్రగ్ ఇండ్యూస్డ్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనే దాని గురించి. మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ మనం చదవగలిగితే, సిమ్టమ్స్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్డ్ బై ద మెడిసినల్ సబ్స్టెన్స్ అక్కర్ ఇండిపెండెంట్ ఆఫ్ పేషెంట్స్ న్యాచురల్ డిసీజ్. ఇవి సపరేట్ గా వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ సిమ్టమ్సే సపరేట్ గా ఉంటాయి. దానితోటి కాన్స్టిట్యూషనల్ మిక్చర్ ఉండదు. కాన్స్టిట్యూషనల్ మిక్చర్ అంటే కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఇదివరకు ప్రీవియస్ గా ఎలా ఉండేవాడో ఆ సిమ్టమ్స్ కి ఈ సిమ్టమ్స్ కి అసలు సంబంధమే ఉండదు. ఇవి ఇండిపెండెంట్ గా ఒక ఆర్గాన్ ని డ్యామేజ్ చేస్తూ ఆర్గాన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ పోతూ ఉంటాయి. పర్సిస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ద డ్రగ్ ఈజ్ యాక్టింగ్. నువ్వు మెడికేషన్, బీపీనో, షుగరో, లేకపోతే ఏదైనా క్యాన్సర్ రెమెడీనో, క్యాన్సర్ మెడిసిన్స్ అది వేసినంత కాలము ఈ కిడ్నీ డ్యామేజ్ అవుతూనే ఉంటది. పెయిన్ కిల్లర్ వాడినంత కాలము కిడ్నీ డ్యామేజ్ అవుతూనే ఉంటది. పెయిన్ కిల్లర్ ఆపేసిన తర్వాత ఆ డ్యామేజ్ అవుతుంది. అంటే నువ్వు మెడిసిన్స్ స్టాప్ చేసిన తర్వాత మాత్రమే ఇది తగ్గుతూ ఉంటది. ఎగ్జాంపుల్,
పెయిన్ కిల్లర్స్, ఎన్ఎస్సిఐడిస్ అంటాం కదా, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. పెయిన్ కిల్లర్స్ వేసినప్పుడు గ్యాస్ట్రైటిస్ వస్తూ ఉంటుంది, రీనల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. నువ్వు పెయిన్ కిల్లర్స్ ఆపేసిన తర్వాత గ్యాస్ట్రైటిస్ తగ్గిపోతుంది, రీనల్ డ్యామేజ్ కూడా ఎక్కడ వరకు డ్యామేజ్ అయిందో అక్కడ వరకు ఆగిపోతుంది, ఇక ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వదు. ఇవి నువ్వు మెడిసిన్స్ ఆఫ్ చేసి చూస్తే తెలిసే విషయం. నువ్వు ఆఫ్ చేయాలి 4 రోజులు. వచ్చిందా? ఇప్పుడు సిమ్టమ్స్ ఏమీ రాలేదు. సో వచ్చిన ఇదివరకు కనిపించిన సిమ్టమ్స్ అన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ చేసిన సిమ్టమ్స్ గా నువ్వు గుర్తించాలి. అలాగనే స్టిరాయిడ్స్, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, నువ్వు స్టిరాయిడ్స్ మీద ఉన్నావు అంటే బ్రాంకో డైలెటర్స్ రూపంలోనో అయితే ఏదో ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కి సంబంధించి నువ్వు స్టిరాయిడ్స్ తీసుకుంటున్నావు. నువ్వు మెడిసిన్ వేసిన తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, నీకు షుగర్ వచ్చేసింది అని అనుకుంటున్నావు. నీకు షుగర్ వచ్చిందా లేదా స్టిరాయిడ్స్ మూలాన గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయా? ఇది స్టిరాయిడ్స్ ఆఫ్ చేస్తే కానీ తెలియదు. నువ్వు స్టిరాయిడ్స్ యూజ్ చేసినంత కాలము గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అలాగా స్టిరాయిడ్స్ ఆఫ్ చేసి మాత్రమే డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ ను కనిపెట్టగలం. అలాగే ఆస్టియోపోరోసిస్, నీకు విటమిన్ డి తక్కువయిందా లేదా కాల్షియం తక్కువయ్యి లేకపోతే కాల్షియము మెగ్నీషియము ఫాస్ఫేట్స్ తక్కువయ్యి ఆస్టియోపోరోసిస్ వచ్చిందా? స్టిరాయిడ్స్ ఆఫ్ చేసిన తర్వాతనే ఆస్టియోపోరోసిస్ యాక్టివిటీ అనేది తగ్గిందా లేదా అనేది తెలుస్తుంది. అంటే ఒకవేళ నువ్వు స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటే ఆస్టియోపోరోసిస్ కంటిన్యూ అవుతుంది, డయాబెటీస్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఈ టాబ్లెట్ ఆఫ్ చేసిన తర్వాత అవన్నీ తగ్గుతున్నాయి అని అంటే అది డ్రగ్ సిమ్టమ్ అవుతుంది. నువ్వు ఈ మెడిసిన్ ఆఫ్ చేసినా ఆ లెవెల్స్ అలాగనే పెరిగిపోతున్నాయని అంటే మైట్ బి న్యాచురల్ డిసీజ్. అలానే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడే వాళ్ళల్లో వాడినంత కాలము నాజియా, బ్రెస్ట్ టెండర్నెస్, థ్రాంబోసిస్ రిస్క్లు ఉంటాయి. ఇది న్యాచురల్ గా వచ్చిందా లేదా వాడుతూ ఉన్న ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా అవి ప్రొజెస్ట్రాన్ ని తొక్కి పట్టేసే మెడిసిన్స్. అవి ప్రొజెస్ట్రాన్ ని కానివ్వవు, ఎగ్ ని రిలీజ్ కానివ్వవు, మెన్స్ట్రుయేషన్ ని కానివ్వవు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎగ్ను కూడా రిలీజ్ కానివ్వవు, ఈస్ట్రోజన్ ని విపరీతంగా ఇచ్చేస్తూ ఉంటారు బాడీలోకి. అప్పుడు నాజియా వస్తుంది, బ్రెస్ట్ టెండర్నెస్ వస్తుంది, థ్రాంబోసిస్ ఫార్మ్ అయ్యే రిస్క్ ఉంటుంది. నువ్వు మెడిసిన్ ఆఫ్ చేస్తే గానీ ఈ నాజియా తగ్గదు. ఇప్పుడు నువ్వు నాజియాని ఒరిజినల్ డిసీజ్ కింద తీసుకుంటే దెబ్బ అయిపోతావు, నీకు కేసు ఫెయిల్ అయిపోతుంది. అందుకని డ్రగ్ ఇండ్యూస్డ్ సిమ్టమ్స్ ని గుర్తుపట్టడం, దాన్ని విత్డ్రాల్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమయ్యే విషయము అని అనేది తెలుస్తుంది. డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ ని కనిపెట్టే ప్రాసెస్ లో మనకి క్లియర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. క్లియర్ గా ఈ టాబ్లెట్ వేస్తే ఇలాగా ఈ సమస్య వస్తూ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ పెరుగుతూ ఉంటుంది, రీనల్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. క్లియర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ మనకు తెలుస్తుంది. అలానే డోస్ రిలేటెడ్, హై డోసులు ఇస్తూ ఉంటే సిమ్టమ్స్ కొంత పెరిగిపోతూ ఉంటాయి. 100 mg ఇచ్చారు, చిన్న సిమ్టమ్స్ కనిపించాయి. 200 mg ఇచ్చారు, ఆ సిమ్టమ్ ఇంటెన్సిటీ పెరిగిపోయింది. నమ్నెస్ రావాల్సిన దగ్గర అన్కాన్షియస్ అయ్యాడు అని అనుకోండి, హెవీ డోస్ ఇవ్వటం మూలాన ఆ నమ్నెస్ అన్కాన్షియస్ రెండు డ్రగ్ నుంచి వచ్చినట్టే, డోస్ రిలేటెడ్. అలాగనే ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే నువ్వు డ్రగ్ స్టార్ట్ చేస్తావో ఆ సిమ్టమ్ కూడా మొదలైపోతుంది. ఇది డ్రగ్ డిసీజ్ ని కనిపెట్టే ఒక లక్షణం. అలానే ఇదే సిమ్టమ్ చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. న్యాచురల్ క్రానిక్ డిసీజ్ కి మాత్రమే ఇండివిడ్యువాలిటీ అప్లై అవుతుంది. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్ కి ఆ సిమ్టమ్ మెనీ పీపుల్ తెలుస్తుంది. అందరికీ కిడ్నీలో లేచిపోతాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఇది డ్రగ్ డిసీజు, ఇది ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజు అని అనేది అర్థం చేసుకోవాలి.
అలానే ఇది కిడ్నీ డ్యామేజ్ అయింది కాబట్టి దిస్ ఇస్ నాట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ డిసీజ్. ఇది పైన ఉండే డిసీజ్ ని ఏదో కిందకి తీసుకునొచ్చు కాదు, పైన ఉండే డిసీజ్ పైన ఉండిపోతుంది, లేదా కొంత తగ్గినట్టున్న దాని సైడ్ ఎఫెక్ట్స్ కింద ఇది వస్తుంది. డిసీజ్ ట్రావెల్ అయ్యింది అని అనేది మనం అర్థం చేసుకోకూడదు, ఇది సైడ్ ఎఫెక్ట్స్ కింద అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. ఆల్రెడీ మనం దాన్ని ఎలాగ డీల్ చేయాలి అని అనేది ముందు క్లాసులో మనం చెప్పుకున్నాం. స్టాప్ ద డ్రగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రెడ్యూస్ ద డ్రగ్. అంటే 10 మిల్లీగ్రామ్స్ వాడుతుంటే 5 మిల్లీగ్రామ్స్ తీసుకురావాలి దాన్ని. అలాగనే ఎట్ ద సేమ్ టైం మెడికల్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. అది వైటల్ ఆర్గాన్ రిలేటెడ్, గుండెకి సంబంధించిన మందు అని అనుకోండి, వెంటనే వాడేదో కడుపులో మంట చెప్తున్నాడు అని చెప్పేసి నువ్వు 10ది 5 తీసుకొచ్చావంటే హార్ట్ ఎగిరిపోతుంది. కాబట్టి మెడికల్ సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఇది నీకు వచ్చే డిసీజ్ అంతా డ్రగ్ నుంచి వస్తుంది కాబట్టి నువ్వు మెడిసిన్ మానేసేయి అనే సలహాలు మనం చెప్పకూడదు. ఒక్కోసారి లైఫ్ సేవింగ్ మెడిసిన్ అయి ఉంటుంది అది, అలా చెప్పకూడదు. ఇక్కడ కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చిన, లేదా లివర్ డ్యామేజ్ అయిన తర్వాత వచ్చిన పిక్చర్ని దాన్ని పట్టుకొని దాని సిమ్టమ్స్ తీసుకొని ఆ ప్రాసెస్ని ఆపాల్సి వస్తూ ఉంటుంది. సో ఆ డ్రగ్ ప్రొడ్యూస్ చేసిన పిక్చర్నే మనం సిమ్టమ్స్ తీసుకొని దాని లోయర్ పొటెన్సీస్ లోను, మదర్ టించర్స్ లోను ఆ పెథాలజీని ఆపాల్సి వస్తూ ఉంటుంది. ఇది డ్రగ్ ఇండ్యూస్డ్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు సప్రెషన్ చేస్తే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మరి దానికి దీనికి తేడా తెలియాలి కదా. నువ్వు సోరియాసిస్ కి ట్రీట్మెంట్ చేస్తున్నావు, కిడ్నీ డిసీజ్ వచ్చింది, ఇది డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజ్ అని ఎలాగ అర్థమవుతుంది? లేదా సప్రెస్డ్ డిసీజ్ అనేది ఎలాగ అర్థమవుతుంది? సప్రెషన్ విత్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్. ఏంటి అవుట్లెట్? ఇది వరకు స్కిన్ మీద స్కిన్ అనేది అవుట్లెట్ ఆ డిసీజ్ కి. ఇప్పుడు నువ్వు సప్రెస్ చేసేసావు, అవుట్లెట్ ఎక్కడికి మారిపోయింది అని అనేది చూడాలి. సో దాని డెఫినేషన్ ఏంటంటే సప్రెషన్ విత్ చేంజ్ ఆఫ్ అవుట్లెట్ when the external manifestation is suppressed, the internal disease is driven deeper. ఎక్స్టర్నల్ గా వైటల్ ఫోర్స్ అనేది తన బర్డెన్ అంతా బయటకి చేస్తూ ఉంటుంది, స్కిన్ మీదకి వేసేస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు మెడికల్ టెక్స్ట్ బుక్స్ రాయట్లేదు కానీ ఏ డిసీజ్ అనేది తీసుకోండి, అది ఆటోమ్యూన్ డిసీజ్ కావచ్చు, ఎయిడ్స్ లాంటి ఇమ్యూనిటీ పోయిన డిసీజ్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కసారి ఇమ్యూనిటీ అనేది లోపలికి ఎంటర్ అయిన డిసీజ్ తోటి పోట్లాడటం మొదలు పెడితే, ఇమ్యూనిటీ అనేది కాస్త బలంగా ఉంటే చాలు, దాన్ని తీసుకుని వెళ్ళి స్కిన్ మీద కూర్చోబెడుతుంది. కాకపోతే చాలా డిసీజ్ పవర్ఫుల్ గా ఉండి వైటల్ ఫోర్స్ వీక్ గా ఉండటం మూలాన చాలా డిసీజెస్ లో స్కిన్ సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ కావు. అక్కడ స్కిన్ సిమ్టమ్స్ ఎక్స్ప్రెస్ కాకుండా ఓన్లీ ఇంటర్నల్ సిమ్టమ్స్ మాత్రమే స్పష్టంగా క్లియర్ కట్ గా సివియర్ గా కనిపిస్తున్నాయి అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వైటల్ ఫోర్స్ అంత స్ట్రాంగ్ గా లేదు. ఈవెన్ పెప్టిక్ అల్సర్ ఉన్నా, ఈవెన్ టైఫాయిడ్ ఉన్నా, మనకి టైఫాయిడ్ ర్యాష్ బయటకు వచ్చేస్తుంది చూడండి. వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంటే ర్యాష్ బయటకు వచ్చింది అని అంటే వైటల్ ఫోర్స్ యాక్టివ్ గా ఉంది అని అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ లోపల ఉండే బర్డెన్ ని, ఆ డిసీజ్ ని తీసుకొని వచ్చి బయటపడేస్తుంది. అదే external manifestation is suppressed, the internal disease is driven deeper. క్రానిక్ డిసీజెస్ అక్కడ సప్రెషన్ మూలాన స్టార్ట్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ సైడ్ ఎఫెక్ట్, ఇది మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ కాదు, ఇది సప్రెషన్ వల్ల వచ్చిన రిజల్ట్. ఇది
దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సేమ్ డిసీజ్. ఎలా? స్కిన్ మీద సోరియాసిస్ ఉంది, హైపర్ట్రోఫీస్ ఉన్నాయి, స్కేలీగా ఉంది, లేదా క్రాక్స్ ఉన్నాయి స్కిన్ మీద. నువ్వు మొత్తం రాసి పడేసావు, ఆయింట్మెంట్లు పూసేసావు. ఇప్పుడు ఇంటర్నల్ ఈ సిఫిలిటిక్ క్రాక్స్ అని అనేది మోషన్ అయ్యే ప్లేస్ లో ఫిజర్స్ గా రావచ్చు, మోషన్ అయ్యే ప్లేస్ లో ఫిజర్స్ కింద రావచ్చు, లేకపోతే ఎక్కడో అల్సర్స్ ఫార్మ్ అయ్యి బ్లీడింగ్ స్పాట్స్ కింద తయారవచ్చు. ఎలా ఎలా చెప్తున్నావు? సేమ్ క్రాక్స్ ఏదైతే స్కిన్ మీద ఉన్నాయో, క్రాక్స్ అంటే ఓపెనింగ్ డిస్కంటిన్యూటీ ఆఫ్ ద స్కిన్ కదా, సేమ్ ఇక్కడ కూడా అల్సర్ ఫార్మ్ అయ్యి అక్కడ కూడా క్రాక్ లాగా ఏర్పడుతుంది. మనకి సప్రెషన్ లో జరిగేది ఏంటంటే చేంజ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సేమ్ డిసీజ్, సేమ్ సోరియాసిస్. ఇక్కడ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, సాధారణంగా మనం చూస్తున్న ఎలర్జిక్ రైనైటిస్ కేసులు చూస్తూ ఉంటాం. ముక్కు ఇరిటేటింగ్ గా ఉంటుంది, ముక్కు నుంచి బాగా తుమ్ములు, ముక్కు కారటం, అంత నీట్ గా వస్తూ బయటికి కారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? సిట్రిజిన్ టాబ్లెట్ వేస్తాం, టాబ్లెట్ వేసిన తర్వాత స్నీజింగ్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయిన స్నీజింగ్స్ కొన్ని రోజుల తర్వాత ఆ పేషెంట్ దగ్గుతో బయటకు వస్తాడు. దగ్గు, ఇప్పుడు దగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? ముక్కు దగ్గర ఇరిటేషన్ ఉంటే అది స్నీజింగ్ రూపంలో వచ్చింది. అదే ఫ్యారింగ్స్ దగ్గర, ఫ్యారింగ్స్ లో ఇరిటేషన్ ఉంటే అది దగ్గు రూపంలో వచ్చింది. ఇక్కడ తుమ్ము రూపంలో ఎక్స్ప్రెస్ అయిన ఇరిటేషన్ కిందకి వెళ్ళిన తర్వాత దగ్గు రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది అదే ఇరిటేషన్. చేంజింగ్ ప్లేసెస్ బట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ఇదే ఇరిటేషన్ స్కిన్ మీదకి వచ్చింది అని అనుకుందాం, ఇచ్చింగ్ రూపంలో వస్తూ ఉంటుంది బయటికి. అదే ఇంకాస్త బ్రాంకియల్స్ లోపలికి వెళ్ళిపోయింది, సివియర్ కాఫ్ కింద, ఆస్తమా కింద, స్పాజమ్స్ కింద మారిపోయి ఉంటుంది. ఈ ఇచ్చింగ్, ఈ ఇరిటేషన్ అని అనేది స్పాజమ్స్ రూపంలో మారిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? డిసీజు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తుంది, కొత్త డిసీజ్ కాదు, పాత డిసీజే. అది ఆక్యుపై చేసిన ప్లేస్ ను బట్టి తన సిమ్టమ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. మెటఫోరికల్ గా చూసుకుంటే ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ స్కిన్ మీద ఉన్న క్రాక్, ఇక్కడ ఫిజర్ లో ఉన్న క్రాక్, ప్లేసెస్ డిఫరెంట్. ఫిజర్ లేదా పెప్టిక్ అల్సర్. గాయం అయి తీరవలసిందే, పైన గాయం ఉంది కాబట్టి కింద కూడా గాయమే అవుతుంది, బట్ డిఫరెంట్ ప్లేసెస్. దాన్ని సప్రెషన్ అని, అదే అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ విత్ హార్మోనల్ టాబ్లెట్స్, మెన్సెస్ స్టాప్డ్, దెన్ పింపుల్స్, ముఖం మీద అంతా పింపుల్స్ వస్తూ ఉంటాయి,